సుప్రీంకోర్టు జడ్జిని ఒక లాయర్ కాలి బూటు తీసుకొట్టాడు. సనాతన్కి అపమాన్ నహీ సహింగే అని చెప్పుతో కొట్టిన దానికన్నా గట్టిగా చెప్పాడు. మధ్యప్రదేశ్లోని ఖజురహోలో ఉన్న 1000 సంవత్సరాల పురాతన విష్ణుస్వామి విగ్రహంపై ఔరంగజేబ్ మతోన్మాద మూకలు దాడి చేసి విగ్రహం తల విరగొట్టారు. విగ్రహానికి తలభాగం తిరిగి నిర్మించి ప్రతిష్ఠించాలంటూ రాకేష్ దలాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ ఈ కేసును పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని పేర్కొంటూ తిరస్కరించడమే కాకుండా విగ్రహం కట్టివ్వమని విష్ణువుని అడుక్కో అని అవమానంగా వ్యాఖ్యానించారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం, వాటికి వ్యతిరేకత రావడం, సీజీ గవాయ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ రావడం అన్నీ జరిగాయి. కానీ ఏమీ జరగలేదు. నిన్న అంటే అక్టోబర్ 6న చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ కోర్టులో విచారణ జరుపుతుండగా సీనియర్ లాయర్ రాకేష్ కిషోర్ అకస్మాత్తుగా షూ విసిరి సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించను అని నినాదాలు చేశారు. తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఆ లాయర్ని సస్పెండ్ చేయడం, అరెస్ట్ చేయడం, విచారణ ఇట్లా అన్నీ జరిగిపోయినాయి. నెటిజన్లు అంతా ఆ సీనియర్ లాయర్ రాకేష్ కిషోర్కి మద్దతు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన ఇప్పుడు హీరో. ఉద్యమాలు ఊరికనే పుట్టవు, అవి అణచివేత నుండి రగిలి అగ్నిగా మారి అరణ్యకాండను సృష్టిస్తుంది. ఇక దీనిపై నా కంక్లూజన్, ఒక చీఫ్ జస్టిస్ నుంచి అలాంటి వ్యాఖ్యలు, ఒక సీనియర్ లాయర్ నుంచి అలాంటి ప్రవర్తన రెండు న్యాయస్థాన ప్రతిష్టకు భంగమే. చర్యలు ఇద్దరిపై తీసుకోవాలి. తీసుకున్న చర్య భవిష్యత్తులో పునరాగమమయ్యే ఇలాంటి చేష్టలకు పెట్టు ఉదాహరణ అవ్వాలి. ఇకపోతే 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన నేషనల్ హెరిటేజ్ సైట్ అలాంటి దుస్థితిలో ఉంటే స్వతంత్రం వచ్చాక కూడా ఇన్నేళ్ల నుంచి ప్రభుత్వాలు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్ ఏం చేస్తున్నాయి? నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.